సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే కామన్ ఏరియాస్ లో మెయిన్ స్టేర్ కేసెస్. ఈ స్టేర్ వేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆఫీస్ లో స్టేర్ వేస్ అనేది మెట్లు అనేవి క్లియర్ చేసుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం అనేది డైలీ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వచ్చేసి ఈ స్టేర్ వేస్ అనే యొక్క ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఈరోజు మనం చెప్పుకున్నాం. స్టేర్ వేస్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలనేది ఈరోజు ఫుల్ లెంత్ కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం ముందుగా చెప్పుకునే విధంగా ఫస్ట్ 4 పాయింట్లు గుర్తుంచుకోవాలి. మనం పనికి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకోవాలి, రెడీ చేసుకోవాలి. రెండోది క్యాషన్ కోడ్ పెట్టుకోవాలి. మూడోది కార్నర్ రౌండింగ్ వేసుకోవాలి, అంటే సేఫ్టీ రౌండింగ్ వేసుకోవాలి. నాలుగోది పీపీ యూజ్ చేస్తూ పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ పని అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ముఖ్యంగా ఇది పాయింట్కి వచ్చేద్దాం. ముఖ్యంగా ఈ స్టేర్ కేస్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్ అది స్టేర్ కేస్ అనేవి చాలా చెండాలుగా ఉంటాయి. ఎందుకంటే మనం ఈ ఆఫీసుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ, ఈ వాణిజ్యపరమైన కానీ, బిజినెస్ పరమైన కానీ, వ్యాపార పరమైన కానీ, లేకపోతే రిమైనింగ్ ఏ ఒక్క వస్తువులు కానీ, అంటే వెండర్లు ప్రతి ఒక్క వస్తువు అనేది స్టేర్ కేస్ నుండి తెస్తారు. ప్రతి ఒక్క వెండర్స్ అనేవాళ్ళు ఈ స్టేర్ కేస్ పై నుండి వస్తారు. కాబట్టి ఈ స్టేర్ కేస్ అనేది చాలా చిందరవందరగా ఉంటుంది. కాబట్టి ఈ స్టేర్ కేస్ అనేది క్లీన్ చేయడం చాలా ముఖ్యం. సో ఫస్ట్ మనం స్టేర్ కేస్ అనేది క్లీన్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, మనం సింపుల్ గా స్టేర్ కేస్ అనేది ఒక లైన్ వైజ్ గా క్లీన్ చేసుకోవాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు అనేది ఈ ప్రొసీజర్ చెప్తాను. సో ఆ ప్రొసీజర్ అనేది పాటించుకుంటూ వెళ్తే మనం స్టేర్ కేస్ అనేది మనం వేగంగా క్లీన్ చేసుకోగలం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ స్టేర్ కేస్ లో ఉన్నటువంటి లైట్స్, అంటే సైడ్ కానీ పైన కానీ ఏవైనా లైట్స్ ఉంటాయి కానీ, ఆ లైట్స్ వర్కింగ్ అవుతున్నాయా లేవా, అలాగే ఏమైనా కాలిపోయిన బల్బులు కానీ రిమైనింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మనం ఎవరిని ఇంటిమేట్ చేయాలి? మీ సూపర్వైజర్ కానీ, అలాగే ఈ ఎలక్ట్రికల్ ఎవరైతే ఉంటారో, ఎంఎస్ ఎలక్ట్రికల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్ఫర్మేషన్ చేయవలసి వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, స్టేర్ కేస్ పైన ఉన్నటువంటి కానీ లేకపోతే సైడ్ ఉన్నటువంటి బల్బ్స్ ఏమైనా కాలిపోయినా కానీ, ఖరాబ్ అయినా కానీ, వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ అనేది దాని యొక్క సిచ్యువేషన్ అనేది మనం ఇంటిమేషన్ ఇవ్వాలి. స్టేర్ కేస్ ఈ మెట్లపై ఉన్నటువంటి డ్రెస్ ఏవైతే కాగితాలు ఉంటాయో, చెత్త ఉంటాయో మొత్తం మనం రిమూవ్ చేసుకొని గార్బేజ్ కవర్లు మనం వేసుకోవాలి. అంటే మొత్తం యొక్క చెత్త అనేది మనం గ్యాదర్ చేసుకొని క్లియర్ చేసుకొని మనం గార్బేజ్ కవర్ లో వేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ స్టేర్ కేస్ లో ఎక్కువగా సైడ్, అంటే మనకున్న ఆఫీసులో మాత్రమే ఓన్లీ ప్లెయిన్ వాల్ తో కూడి ఉంటాయండి స్టేర్ కేస్ అనేవి. బట్ ఆఫీసులో కానీ లేకపోతే ఎక్కడ స్టేర్ కేస్ ఉండదు దాన్ని స్టేర్ కేస్ అంటారు. అది ఆఫీసులో ఉండవచ్చు, బయట ఉండవచ్చు, రిమైనింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని మెట్లు మార్గాన్నే స్టేర్ కేస్ అంటారు. కాబట్టి సో సైడ్ ఎట్లా ఉంటాయంటే ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ అలాగే గాజు సంబంధించిన వస్తువులు, అంటే వాల్స్, ఈ మెట్ల మార్గం యొక్క సైడ్ కు ఉన్నటువంటి వాల్స్ కు ఉన్నటువంటి ఏవైనా గాజు కానీ లేకపోతే ఫ్రేమ్స్ కానీ పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా మనం డస్టింగ్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకో విషయం పరిశీలించవలసిన విషయం ఏంటంటే, గోడపై ఉన్నటువంటి స్టేర్ కేస్ యొక్క అంచు సైడ్ భాగం వాల్ పై ఉన్నటువంటి ఏవైనా గుర్తులు, అంటే ఎంప్లాయీస్ కానీ వెండర్స్ కానీ ఎవరెవరు పేర్లు రాస్తుంటారు, వేరే వేరే గుర్తులు వేస్తుంటారు, సింబల్స్ వేస్తుంటారు. సో వాల్ పై ఉన్నటువంటి సింబల్స్ కానీ ఏమైనా గుర్తులు కానీ ఉంటే దాన్ని మనం క్లీన్ చేసి రిమూవ్ చేసుకోవాలి. అంటే వాల్ మార్క్స్ అనేటువంటి గుర్తులు కానీ లేకపోతే ఏమైనా ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఈ స్టేర్ కేస్ పట్టి సైడ్ హ్యాండ్ పట్టుకోవడానికి గ్రిల్స్ ఉంటాయి కదండి, ఆ గ్రిల్స్ అనేవి తడి క్లాత్ తో మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏం చేయాలి, మనం మెట్ల మార్గం వెళ్ళేటప్పుడు పట్టుకున్న గ్రిల్స్, స్టాండ్ మన సపోర్ట్ గా పట్టుకున్న గ్రిల్స్ ని తడి క్లాత్ తో మనం మొత్తం కూడా గ్రిల్స్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మెట్లని మెయిన్ గా మనం వ్యాక్యూమ్ చేసుకోవాలి. ఈ మెట్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. కార్పెట్ తో కూడుకుని ఉంటాయి, రిమైనింగ్ వుడ్ మెట్లు ఉంటాయి, అంటే చెక్కతో కూడుకున్న మెట్లు ఉంటాయి, టైల్స్ తో కూడుకున్న మెట్లు ఉంటాయి, రకరకాల
మెట్లు ఉంటాయండి. మనం వ్యాక్యూమ్ చేయాలండి. ఈ వ్యాక్యూమ్ అనేది దీనికి మెట్లకి అనుగుణంగా ఉండే అనుగుణంగా వ్యాక్యూమ్ అనేది మన బ్యాక్ వ్యాక్యూమ్ అనేది ఉపయోగించుకొని మనం మెట్లు మార్గాలు అనేది క్లియర్ గా వ్యాక్యూమ్ చేసుకోవాలి మెయిన్. అలాగే ఈ వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఈ మెట్ల యొక్క అంచులు కార్నర్స్ అనేవి శుభ్రంగా ఎక్కువగా డస్ట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కార్నర్స్ అనేవి మనం వ్యాక్యూమ్ అనేది శుభ్రంగా చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ వ్యాక్యూమ్ చేసాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, మెయిన్ పాయింట్ అంటే మనం ఎప్పుడైనా స్టేర్ కేస్ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు యాక్చువల్గా క్లీన్ చేసేటప్పుడు అంటే పైనుండి కింద క్లీన్ చేసుకోవాలి. అంటే మొదటి మెట్ నుండి చివరి మెట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు విధానం అనేది అట్లా రావాలి. ఓకేనా? కానీ వ్యాక్యూమ్ చేసినట్లయితే కింద నుండి అంటే లాస్ట్ చివరి మెట్ ఏదైతే ఉంటుందో చివరి మెట్ నుండి ఫస్ట్ మెట్కి అంటే ఆ వేలో మనం ముందుకెళ్ళి వ్యాక్యూమ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా స్టేర్ కేస్ క్లీన్ చేసేటప్పుడు వెనక్కి నడవకూడదు. ఓకేనా? క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలి, తుడిచేటప్పుడు కానీ లేకపోతే తుడిచేటప్పుడు మన మెట్లు తుడిచేటప్పుడు పైనుండి కిందకి రావాలి, క్లీన్ చేసుకుంటూ కిందకి పోవాలి. కానీ వ్యాక్యూమ్ చేసేటప్పుడు కింద నుండి పైకి పోవాలి వ్యాక్యూమ్ చేసేటప్పుడు. అంతేగాని మనం వెనక నుండి నడుచుకుంటూ కిందకి వెళ్తుంటే క్లీన్ చేయకూడదు. ఎందుకంటే మనం పడిపోయే ప్రమాదం ఉంది, ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం క్లీన్ చేసే విధానం అనేది ఇలానే ఉండాలి. ఇదండి స్టేర్ కేస్ యొక్క ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇదండి ఈ మెట్లు స్టేర్ కేస్ ఆఫీస్ యొక్క స్టేర్ కేస్ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ని ఇలానే ఫాలో అవ్వండి స్టేర్ కేస్ అనేది క్లీన్ చేసేటప్పుడు. సరేనా? ఈ నా యొక్క వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.